హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ తులసి ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన కొర్రమీను చేపల ఎగురు అయితే చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా కొర్రమీనుని బాగా శుభ్రం చేసుకుని వాష్ చేసుకున్న ముక్కల్ని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాణలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుని ఈ ముక్కల్ని ఇవన్నీ మసాలాలన్నీ పట్టించి ఒక ½ అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఉంచుకుంటే ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టి బాగుంటుందండి కర్రీ అయితే. మనకి ఆయిల్ అనేది కాగిపోయింది. మనం కిలో చేపకైతే నేను ఒక మీడియం సైజు 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. అదేవిధంగా 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీరు కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే మీ రుచికి తగినట్టుగా 1-2 ఎక్కువ వేసుకోవచ్చండి. 5 కానీ 6 కానీ. మేము కొంచెం కారం తక్కువగానే తింటాం కాబట్టి 4 మిరపకాయలు అయితే పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఆయిల్ కాగిపోయింది. మనం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాం. కొద్దిగా పసుపు, అదేవిధంగా కొంచెం ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి 1 స్పూను ఉప్పు అయితే వేసేసుకోవాలండి. 1 స్పూను ఉప్పు, పసుపు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు. ఆల్రెడీ మనం ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేప ముక్కల్లో మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, అందుకని చూసి కొద్దిగా వేసుకుని మనం ఉల్లిపాయ ముక్కలను అయితే మగ్గించుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా బ్రౌన్ కలర్లో మంచిగా మగ్గాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మనం ఉల్లిపాయ ముక్కల్లో ఒక పించ్ ఆఫ్ షుగర్ అయితే వేసుకుందామండి. ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్, కొద్దిగా ఒక పించ్ ఆఫ్ అండి. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది స్వీట్ వచ్చేస్తుంది, తీపి అయితే తీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది ఇష్టపడరు. సో ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా మగ్గాలంటే ఒక పించ్ ఆఫ్ అయితే వేసుకోండి. ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు అయితే దోరగా వేగుతున్నాయండి. ఇంకా కొంచెం వేగాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే ఆనియన్స్, ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే వచ్చేసాయి. ఇందులో మనం గ్యాస్ ఏమో లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేది మాడిపోయి కూర టేస్ట్ అంతగా అనిపించదండి. చూసారా ఫ్రెండ్స్, ఎంతగా కలర్ఫుల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ అయితే ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయో. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన దాంట్లో వేస్తాం కాబట్టి కొద్దిగా సరిపోద్దండి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. అదేవిధంగా అందులోనే
టేబుల్ స్పూన్లు కారం. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకో హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. మీ రుచికి తగిన విధంగా కారం, ఉప్పు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే కారం కొంచెం వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసాను. ఆల్రెడీ మనం ముక్కల్లో అయితే వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో మాత్రం గ్యాస్ని ఉంచుకోవాలి, అది మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే కారం ఇవన్నీ మసాలాలు వేసినప్పుడు లో ఫ్లేమ్లో లేకపోతే మీడియంలో పెట్టినా కూడా ఇవి మాడిపోతాయి అన్నమాట. అదేవిధంగా మనం మసాలా పౌడర్ కూడా, గరం మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్, 1.5 వేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా మొత్తం అంతా మనం ఒకసారి కలిపేసుకుందాం. ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా మనం కలిపేసుకోవాలండి. ఇవన్నీ కలిసిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో ఇంకొక టిప్ ఏంటంటే కర్రీ బాగా కలర్ఫుల్గా కనపడడానికి ఫుడ్ కలర్స్ అయితే వాడతారు. అది అంత మంచిది కాదు కాబట్టి నేనైతే మనం ఆవకాయ పట్టుకుంటాం కదండి, అందులో ఉన్న ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నామంటే మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పులుసులో అయినా సరే, ఇగురులో అయినా సరే, చేపల పులుసులో కానీ ఇగురులో కానీ ఈ విధంగా వేసుకున్నట్టయితే కలర్ఫుల్గా మంచిగా చూడడానికి బాగా కనిపిస్తుందండి. ముందుగా మనం ఏదైతే ఈ కొరమైన ముక్కల్ని మ్యారినేట్ చేసుకున్న వాటిని ఒక్కటిగా తీసి మనం అందులో వేసేసుకుందాం. ఈ చేప అనేది ఇలా పొడుగ్గా ఉంటుందండి, తల పెద్దగా ఉండి, కాబట్టి బయట చేంజ్ చేసామండి. బాగా చేశారు వాళ్ళు. కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలండి ఉప్పు. ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్నాం. అదేవిధంగా మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్లో కూడా వేసుకున్నాం. చూసుకుని కొంచెం అంత వేసుకోవాలి, ఎందుకంటే ఇగురు కదండి. ఎక్కువ పులుసు అయితే కొంచెం ఎక్కువ ఉప్పు పడుతుంది, ఇగురులో అంత ఎక్కువ పట్టదండి. ఈ ముక్కల్ని ఆయిల్లో ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్లో ముక్కల్ని ఇలా వేగనివ్వాలి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ముక్కలు అయితే లో ఫ్లేమ్లో కొద్దిగా వేగినాయి. ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసేసుకున్నాను. వీటిని కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకోవాలండి. నేనైతే 4 మామిడికాయ ముక్కలు అయితే అలా సన్నగా స్లైసెస్లా కట్ చేసి వేసానండి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, ఇది ఓన్లీ ఆప్షనల్. ఫ్రెండ్స్, చూసారా కర్రీ అయితే ఎంత బాగా మంచిగా కనిపిస్తుందో. అంతేకాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్, వేరే చేపలు అయితే మనం గరిటె పెడితే చేప విరిగిపోతుంది. ఇవైతే అంత త్వరగా విరగవండి. సో గరిటెతో లైట్గా తిప్పుకోవచ్చు, వీటిని విడిపోవు. ఈ కొరమేన అయితే అంత త్వరగా విడిపోతుంది. మామూలు చేపలు అయితే గరిటె పెడితే అలా విడిపోతాయి, కానీ ఇది అంత త్వరగా విడిపోదు. స్లోగా గరిటెతో కదుపుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే మనం తీసేసుకున్నాం. వేడి వేడి కొర్రమేను చేపల ఇగురు రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరింత మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోకి అయితే లైక్ అయితే మర్చిపోకండి. అలాగే టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం కర్రీ అంతా ఒక డిష్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.